సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెలువరిసింది. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో పూజించుకునేటువంటి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ ఎండోమెంట్ వారు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం, సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ ఉజ్జయిని మహంకాళమ్మ తల్లి మనం ప్రతిసారి కూడా మొక్కుతాం. ఎప్పుడు మొక్కినా మన కోరికలన్నీ కూడా పూర్తిగా చేసే తల్లి మహంకాళమ్మ తల్లి. కాబట్టి మంచిగా ఈసారి కూడా వర్షాలు పడాలి, మంచిగా పంటలు పండాలి, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం అందరం కూడా మన పిల్లలు కానీ అందరం కూడా బాగా చదువుకొని మన పిల్లలందరూ కూడా మంచిగా ధనవంతులు కావాలని ఆ తల్లిని కోరుకున్నా. అందరం ప్రత్యేకంగా అప్పట్లో చాలా మంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని, ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలా మంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలు అన్నీ కూడా